ఏం చెప్తారు సార్ జగన్ గారి భద్రతకు ముప్పు కలిగించేటటువంటి చర్యలు? ఇటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు జగన్ గారు ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్కి ఇమీడియట్గా ఒక లెటర్ రాయాలండి. ఒక ఉప ముఖ్యమంత్రికి కూడా, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రధానమంత్రికి, వీళ్ళందరికీ కూడా సపరేట్ సెక్యూరిటీ ఉంటుంది. దానికి ఒక అసెస్మెంట్ కమిటీ ఉంటుంది, సెక్యూరిటీ అసెస్మెంట్ కమిటీ. తర్వాత ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇచ్చినట్టుగా ఉంది. అట్లానే స్టేట్లో కూడా ఒక కమిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఏజెన్సీ కమిటీ, థ్రెట్ కమిటీ అని చెప్పి, థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అని ఉంటుంది. ఈ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అసలు ఏర్పాటైందా? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాంట్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఇది జరిగిందా తీయడం అనేది? లేదు, ఏం జరగలేదు కదా, అంతవరకు వెళ్ళలేదు కదా. ఒకవేళ అసెస్మెంట్ లేకుండానే తీసేసి ఉంటే దానిపైన వీళ్ళు ఖచ్చితంగా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసుకోవాలండి. ప్రస్తుతానికి ఇమీడియట్గా రిట్ పిటిషన్ వేసుకొని ఒక ఉప ముఖ్యమంత్రి, ఇది ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఇదివరకు ప్రతిపక్షంలో ఉండి తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి సెక్యూరిటీ బుక్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, బ్లూ బుక్, రెడ్ బుక్, ఎల్లో బుక్ అని ఒక 2-3 రకాల. ఆ రెడ్ బుక్ కాదు, బ్లూ బుక్ అండ్ ఎల్లో బుక్ అని ఉంటుంది. ఆ బుక్లో ఇచ్చినటువంటి ఎప్పటికప్పుడు ఆ అసెస్మెంట్ దీన్ని బట్టి ఈ వ్యక్తికి ఎటువంటి సెక్యూరిటీ కావాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత కూడా మనం సాటిస్ఫై కాకపోతే, వాళ్ళు కానీ పంపించలేకపోతే, ఇప్పుడు ఆల్రెడీ పంపించలేదు, అటువంటి ఏజెన్సీ సెక్యూరిటీ అసెస్మెంట్ జరిగిందో లేదో తెలియదు. ఇప్పుడు ఇమీడియట్గా ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నా కూడా, నేషనల్ ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నప్పటికి కూడా స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక లేయర్ ఏదో తొలగించారు. ఒక లేయరో లేకపోతే కొంతమంది స్ట్రెంగ్త్ను తగ్గించినప్పుడు వాళ్ళు మళ్ళీ హైకోర్టులో వేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా. హైకోర్టుని ఆశ్రయించి వాళ్ళు కాదన్నప్పుడు ఇంకొకటి వీళ్ళు ఇమీడియట్గా ఈయనకి, మన మాజీ ముఖ్యమంత్రి గారికి ఇది ఏం కొత్త కాదు కదా, ఆయనకి ఆల్రెడీ ఆయన పైన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం జరిగింది, తర్వాత విజయవాడలో హత్యాయత్నం జరిగింది. వాళ్ళ ఫాదర్ అయినటువంటి చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి హెలికాప్టర్ ప్రమాదం పైన ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ అన్నీ ఉన్నప్పుడు, అతనికి ప్రజల్లో అత్యంత మెజారిటీ ఉన్నప్పుడు, అతని అభిమానులు కూడా స్టేట్ మొత్తం ఉన్నప్పుడు, కార్యకర్తలు ఇంతమంది ఉన్నప్పుడు, అతన్ని అంతమంది అభిమానిస్తున్నప్పుడు, ఇతను ఒక ప్రధానమైన వ్యక్తి, విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ప్రధానమైనటువంటి వ్యక్తి, ఇతను రాజకీయంగా ఎదుగుతున్నాడు అన్నటువంటి దేశంతోనో ఇంకొక దీంట్లోనో పగతోనో ఇతనికి థ్రెట్ ఉంది. ఎవరైనా ఒక రాళ్ళు తీసుకొని కొట్టడము వీటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇతనికి సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, హోమ్ మినిస్ట్రీకి, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి కూడా వీళ్ళు రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా కన్సిడర్ చేయకపోతే అప్పుడు మనం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం అండి. సో ఇన్ని మార్గాల్లో వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం మారింది కాబట్టి, ఆయన వెంటనే మాజీ అయ్యారు కాబట్టి, ముందైతే భద్రతకు ముప్పు తెచ్చేస్తాం, ఆయన వెళ్ళి అవన్నీ తెచ్చుకొని ఇన్ని వ్యవస్థలను దాటుకుని తెచ్చే లోపు ఏదో ఒకటి కానిచ్చేద్దాం. ఇటువంటి సిచ్యువేషన్ టైం పడుతుంది కదా ఈ ప్రాసెస్, ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఏదైనా ఒక నాయకుడిని మనం ఇటువంటి సందర్భాలు చాలా చూసాం హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలోనే చాలా మందిని చూసాం మనం. ఒక నాయకుడిని కాపాడుకోవడానికి ప్రజల్లో విపరీతమైన చైతన్యం వస్తుంది. కరెక్ట్ మాట చెప్పారు, అది రావాలి ఈరోజు. అటువంటి చైతన్యము రావడానికి ప్రయత్నిస్తున్నారా వీళ్ళు, లేకపోతే అటువంటి ప్రయత్నం అంటే వీళ్ళు అతను వైఎస్ ఈయనని ఎక్స్ చీఫ్ మినిస్టర్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారేమో, అంటే అతను సైలెంట్గా ఈ వారం 10 రోజులుగా సైలెంట్గా ఉన్నందువల్ల వీళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అంటే ప్రజాబలం ఎంత బలం అంటే, ప్రజలు గన మనం ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ పడిపోయినప్పుడు ప్రజల యొక్క కోపాన్ని మనం చూసామా లేదా, వాళ్ళు అన్యాయంగా పడగొట్టినప్పుడు. ఇక్కడ అన్యాయం అనేది కాదు, ఒక నాయకుడికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అతని భద్రతను కూడా లేకుండా చేసి, అతన్ని ఒంటరి వాడిని చేసి, అతన్ని చంపాలనో లేకపోతే ఇంకొక విధంగా ఏదో చేయాలి అటువంటి అభిప్రాయంతో మాట్లాడుతున్నారు పబ్లిక్ లో. ఇంత ట్వీట్లు పెట్టిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా, నేను ఇంత గుర్తు చేయించుకోవడమే తప్పిస్తే, ప్రభుత్వంగా మేముంటే మీరు పోవాలంటే దానికి ఒక అర్థం. ఈ రోజు
ఏదైతే ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు, సరే మేము అపోజిషన్ పార్టీగా మీకున్నాం అంటే మీరు ఇక్కడ నుంచి పోవాలి పూర్తి అంటే ఏం దానికి అర్థం లేకుండా అనేది డైరెక్ట్ పెడుతున్నారు వాళ్ళు మెసేజ్. ఇప్పుడు గతంలో మీరు రాజీవ్ గాంధీ ఇన్సిడెంట్ చూస్తే క్రానికల్ ఆర్డర్ లో అతనితో గన్ మీద దాడి చేశారు శ్రీలంకలో. సీరియస్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ కనుక అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఉండకపోతే ఉపద్రవం ఎలా ఉంటుందో మనం చూసాం. రాజీవ్ గాంధీ చూసారు కదా, ఈ రోజు డైరెక్ట్ గా ఎమ్మెల్యేల ఇళ్ల మీద పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. నేను చెప్తున్నాను, ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రెండు స్ట్రైట్ గా లేనప్పుడు ఉపద్రవం కనిపెట్టదు. ఇప్పుడు ప్రజా సమూహాలు, ప్రజలు పెద్ద చెప్పినట్టు ఏదో ప్రజలు చైతన్యం ఇవన్నీ ఎప్పుడు పకోడీ కబుర్లు సార్. నేను చచ్చిన మనం ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో అచేతన స్థితిలో ఉంటారు. ఒకే ఒక్క రోజు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అంతే. ఇవాళ మీకు ఒకటే మాట చెప్తున్నాను, మంచి జరిగిందా చెడు జరిగిందా. చంద్రబాబు నాయుడు గారు నన్ను కాపాడుకోండి వలయంగా అంటారు కదా, అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని సార్ అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు. మన హిస్టరీలో వేలంపాటికి అలవాటు పడ్డారండి. అంటే ఇప్పుడు చూడండి, గతంలో 3,000 పెన్షన్ ఇస్తున్నారు జగన్మోహన్, 2,000 కన్నా 3,000 ఎక్కువ కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు 3,000 కన్నా 4,000 ఇచ్చారు కాబట్టి వేలంపాట్లో తెలుగుదేశం గెలిచింది. మీరు ఇది గమనించండి, అమ్మఒడి ఒకరికి ఇస్తాడు, అక్కడ నలుగురికి ఇస్తారు. మేనిఫెస్టో అది ఆచరణ సాధ్యమా కాదా అన్నది. వలయం గురించి మాట్లాడుతూ మీరు వేలం గురించి మాట్లాడుతూ అంతే. వలయాలకి వేలాలకి రెండింటికి సమన్వయపరుచుకుంటే ప్రభుత్వం వచ్చింది ఇక్కడ. మీరు అది గమనించుకోండి. ఇప్పుడు మనము ఇటువంటి సందర్భాలు, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ పెద్దవారి గురించి, మన హిస్టరీలో మనం పాత చరిత్రను చూసుకుంటే కూడా నాయకులను కాపాడుకోవడానికి ప్రజలు జట్లుగా ఏర్పడి వలయాలుగా ఏర్పడి కాపాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వస్తుందేమో అనబట్టి నాకు అనుమానంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళు తప్పకుండా అప్రోచ్ అయిపోయి, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, రాజ్యసభలో మెంబర్స్గా ఉన్నారు, వీళ్ళ నాయకుడిని వీళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ పైన ఉంది. సో వీళ్ళ నాయకులందరూ ఇకట్టుగా వెళ్ళి ఎక్కువ టైం తీసుకోకుండా ఖచ్చితంగా వెళ్ళాలి. తర్వాత ఈ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ను పెట్టుకోవడం అనేది సహజంగా అందరి దగ్గర ఉన్నాయి. ప్రతి చిన్న ఎమ్మెల్యే దగ్గర కూడా 3-4 ప్రైవేట్ సెక్యూరిటీ 500 మంది వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టుకుంటే ఏడుస్తున్నారు. అంటే ఒక వ్యక్తి వాళ్ళే అక్కడ వాళ్ళ మీడియా వచ్చి వాళ్ళ తెలుగుదేశం ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ని ప్రైవేట్ సైన్యం అనే పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ సైన్యం కాక ప్రజా సైన్యమే వచ్చి అతన్ని కాపాడుకునే పరిస్థితి వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అంటే చాలా మంది కార్యకర్తలు ఆయన కోసం ప్రాణాలు కూడా అర్పించగలిగినటువంటి కార్యకర్తలు వేలల్లో లక్షల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నివాసం హైదరాబాద్ లో 4 వైపులా రోడ్లు క్లోజ్ చేస్తుంటే మనకు తెలుసు, ఇటు వెనక నుంచి మాత్రమే వెళ్ళాలి. కానీ తాడేపల్లిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర మాత్రం ప్రతి ఒక్కరు ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవచ్చు. దాన్ని స్ట్రీట్ ఫుడ్ పెడతాం, ఆయన ఇంటి ముందే పానీపూరి అమ్ముతామంటే ఏంటి వీళ్ళు? అలాంటి పని ఇక్కడ చేయాలి, అలాంటి పని హైదరాబాద్ లో చేయాలని కోరుకుంటున్నారు. అది జరగకూడదు కదా, హైదరాబాద్ లోనూ జరగకూడదు, తాడేపల్లిలోనూ జరగకూడదు. నాలాంటి జర్నలిస్ట్ రోడ్డు మొత్తం ఫుడ్ కోర్టులు వదిలేస్తాం, రాత్రి 10-12 దాకా ఫుడ్ కోర్టులు అంటే ఇంకా రక్షణే ఉంటుంది. అంటే ఇది రాక్షస మనస్తత్వం కాదా? ఆయన లేకుండా చేయాలని అంటే రాక్షస మనస్తత్వం ఉండాలి. వాళ్ళ మనస్తత్వం ఏంటంటే మనం చెప్పేది రామారావు గారి నుంచి మొత్తం లిస్ట్ చదివితే చెప్తారు కదా. చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏందో మనం కొత్తగా చెప్పేటటువంటి పనే ఉంది సార్. రైట్.